ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శనివారం లేదా శనివారం శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. జాతకరీత్యా శని యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇటువంటి వాటిని దూరం చేసుకోవడానికి శని యొక్క అనుగ్రహం తప్పనిసరి. మరి శనిదేవుణ్ణి 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు పనుల్లో ఆలస్యం అవుతున్నప్పుడు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వెంటనే కార్యసిద్ధిని పొందటానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. అలాగే 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ చవితి పునఃప్రయత్నాలకు పనికి వస్తుంది. అలాగే వారం శనివారం లేదా శనివారం ఈరోజు చేసేటువంటి మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, గోసేవ శుభ ఫలితాలని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, మిత్ర క్షేత్ర స్థితి అయినప్పటికీ శని యొక్క యుతి ఉంది కాబట్టి ఇది ప్రతికూల పరిస్థితులను కూడా కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి సూర్య నమస్కారాలు, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపకరిస్తాయి. ఈరోజు శనివారం లేదా శనివారం శని యొక్క దోషాన్ని దూరం చేసుకోవడానికి ఏలినాటి శని ద్వారా, అష్టమ శని ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా లేదా జాతక రీత్యా శని యొక్క దిశ అంతర్దిశ నడుస్తూ అది ప్రతికూలంగా ఉన్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం, కరుణ కలగాలని ప్రార్థిద్దాం. బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువావో మనసాభావములోన బాహ్యమునందును ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఆలస్యత్వం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత కూడా కలిగి ఉంటారు. కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల విషయంలో వ్యాపార రంగం వారికి చెడు సమస్యలు తలెత్తుతాయి. పారిశ్రామిక రంగం వారికి అలజడి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి ప్రబలమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక అనుకూల పరిస్థితులు ఆకస్మికంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. నూతన ఒప్పందాల విషయంలో వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కూడా రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శనిదేవుని జిల్లేడు పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా
మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఆర్థిక విషయాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన అంశాలు గృహరీత్యా అనుకూలించినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా అలజడి పరిస్థితులు కొనసాగుతాయి. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి మాత్రం ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన ఒప్పందాల విషయంలో వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో నందివర్ధనాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆటంకాలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో నూతన విషయాలు వెలుగులోకి వస్తాయి, ప్రతికూలతని కలిగిస్తాయి. విస్మయాల్ని కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. నూతన ఒప్పందాల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారికి సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. సినీ రంగం వారికి ఆర్థిక నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక అపజయాలు కనుమరుగవుతాయి. వేగవంతమైన శుభవార్తలు దగ్గరవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితులు కూడా తగ్గుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. అన్ని రంగాల వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వేగవంతమైన అనుకూల మార్పులు సినీ రంగం వారికి ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. గృహ ఉపయోగ కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. విదేశీ సంబంధిత కార్యక్రమాలు మాత్రం కలిసి వస్తాయి. వేగవంతమైన అనుకూల మార్పులు విద్యార్థులకి ఏర్పడతాయి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు అనుకూలతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శనిదేవుని నల్ల మినుములతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. అయినప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకున్నవి సాధించగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయగలుగుతారు.
నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కూడా లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలు ప్రధాన పాత్రని పోషించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు తారసపడతాయి. నూతన అవకాశాలు సినీ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శనిదేవుని నీలిరంగు పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి. శ్రమ తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి రాణిస్తాయి. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులకి విజయాలు ఏర్పడతాయి. తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మహిళలకు ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శనిదేవుని నల్ల నువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకాలు తారసపడతాయి. అలసత్వం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత లోపించడం ద్వారా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి. పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆటంకాన్ని కలిగిస్తే విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. మహిళలకు ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే గృహరీత్యా పొందలేకపోతారు. క్రమశిక్షణ క్రీడారంగం వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని శ్రద్ధతో పూర్తి చేయగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. కుటుంబ సుఖ్యత పెరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. నూతన కార్యక్రమాల్ని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. సునాయాస విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శనిదేవుణ్ణి నల్ల వస్త్రంతో అలంకరించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలను వెంటనే గృహరీత్యా ప్రారంభించలేకపోతారు. సఖ్యత తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకురాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి ఆటంకాలు ఏర్పడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శనిదేవుని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. విఘ్నాలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన అంశాలు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి.
వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వెంటనే పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. వ్యాపార రంగం వారికి లాభాలను గడించేటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్లో వేగం పెంచగలుగుతారు. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శనిదేవుణ్ణి నీలిరంగు వస్త్రంతో అలంకరించడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. కార్యాల్లో ఏర్పడేటువంటి ఆలస్యాన్ని దూరం చేసుకోవటానికి, కార్యసిద్ధిని వేగంగా పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో నేటి పరిహార ప్రక్రియలో పరిశీలిద్దాం. పనుల్లో ఆలస్యం, ఏదో తెలియనటువంటి ఆందోళన, అకారణ చింతన ఏర్పడుతున్నప్పుడు శనివారం నాడు శనీశ్వరుడికి నేరేడు పండ్లు, నల్ల నువ్వులు కలిపి నివేదన చేసి అది పేదవారికి పంచిపెట్టాలి. వస్త్రదానం కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. తద్వారా అలసత్వం అలాగే ఆందోళన తగ్గుతాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఒక్కరికి కూడాను ధనమూలకమైనటువంటి సమస్యలు వెన్నాడుతూ ఉంటాయి. ధనం ఉన్నప్పుడు ఇతరులకి రుణం రూపేణ ఇవ్వడం కానీ, లేక ఇతరులకి అడిగినప్పుడు ఇచ్చినవి రాక ఇబ్బంది పడటం కానీ తరచూ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో వాస్తుపరంగా కూడా ఆలోచన చేసినట్లయితే ధన సంబంధమైనటువంటి బాకీలు రావడానికి వాస్తుశాస్త్రరీత్యా బాగా పనిచేసేటువంటి ప్రక్రియలో గోమతి చక్రం విశిష్ట స్థానాన్ని పొందింది. మీరు తూర్పు వైపు తిరిగి ఇంటిలోనే గోమతి చక్రాన్ని చేతిలో పట్టుకొని మీకు ఇవ్వవలసినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు మనసులో తలుచుకొని తూర్పు ఆగ్నేయ దిశలోని ఖాళీ స్థలంలో ఆ గోమతి చక్రాన్ని పాతిపెట్టి చూడండి. మీకు ఇవ్వవలసినటువంటి వారు సకాలంలో ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ధనమూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ధనం ఎక్కడైనా సరే మీకు నిలబడిపోయి ఉన్నా, లేక ఎవరికైనా సరే మీరు అప్పు ఇచ్చుంటే తిరిగి చెల్లించకుండా ఉన్నట్లయితే రోజు ఉదయమే మీరు చేయవలసింది ఏంటంటే 11 ఎర్రటి మిరపకాయలు తీసుకోండి. ఆ ఎర్ర మిరపకాయల్లో ఉన్న గింజల్ని తీసేయండి. ఆ మిరపకాయలు ఇట్లా అంటే గింజలు వస్తాయి. ఆ గింజల్ని చేతిలోకి తీసుకోండి. సూర్యుడికి ఎదురుగా నిలబడండి. తూర్పు వైపు నిలబడి నీరు పోయండి. ఎడం చేత్తో చెంబుతో నీళ్లు తీసుకొని నీళ్లు పోస్తూ ఓం సవిత్రే నమః అని కానీ, ఓం సూర్యనారాయణాయ నమః అని కానీ మనసులో జపం చేసుకుంటూ ఆ ఎండు మిరపకాయల గింజలతో కూడిన నీటిని సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేయండి. అట్లా మీరు గనక 11 రోజుల పాటు కనుక చేసినట్లయితే తప్పనిసరిగా రుణ విముక్తి నుంచి మీరు బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. ఇది ఇంటి యజమాని తన ఇంటిలో తూర్పు వైపు తిరిగి ఆచరించవలసినటువంటి విధి విధానం. ఎవరైతే ఇట్లా చేస్తారో వారికి రుణాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఎంత సంపాదిస్తున్నప్పటికీ ధనం నిలబడటం లేదు, లోటే కనిపిస్తోంది. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు అత్యధికమైపోతున్నాయి. ఏం చేయాలి? వాస్తురీత్యా దోషమా అని చెప్పేసి వాస్తురీత్యా కూడాను ఇటీవల కాలంలో అన్నిటినీ కూడాను బాగు చేయించుకోవడం జరిగింది. చాలా చక్కగానే ఉంది వాస్తు అని చెప్పేసి ప్రతి వాళ్ళు చెప్తున్నారు. మరి గృహబల రీత్యా ఏం చేస్తే ఈ ధనం లోటు తీరుతుంది, ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడతాం?
అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ధనం లోటు ఉన్నప్పటికీ, ధనం ఎక్కడైనా సరే చిక్కుకుపోయి రాకపోయినప్పటికీ కూడాను తప్పనిసరిగా ప్రతిరోజు కూడాను ఇంటి యజమాని తప్పనిసరిగా నుదుటి మీద సింధూరం, అంటే ఆంజనేయ స్వామి వారికి పూజ చేసేది అన్నమాట, సింధూరం అంటారు. ఆ సింధూరం చందనంతో కలిపి, సింధూరం చందనం, చందనం అంటే గంధం, ఈ గంధంతో కలిపి తిలకం పెట్టుకోవాలండి రోజు. అంతేకాకుండా ప్రతి గురువారం కూడాను మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి రామాలయాన్ని దర్శించండి. ఆ రామాలయంలో సాష్టాంగ ప్రణామం చేయాలి. ఆ రామాలయానికి వెళ్ళి అలా మనసులో మీ కోరికను కోరుకోండి. తప్పనిసరిగా శీఘ్రమే ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎందుచేత ఇక్కడ ఈ యొక్క ప్రక్రియలో దాగిన మొట్టమొదటి విశేషాంశం ఏంటంటే, సింధూరం అనేది ఆంజనేయ స్వామికి సంబంధించింది, చందనం అనేదేమో శ్రీరామచంద్రమూర్తి వారికి సంబంధించింది. ఈ చందనము సింధూరం కలిపి బొట్టు పెట్టుకొని మీరు రామాలయం దగ్గరికి వెళ్ళి రాముల వారి దగ్గర సాష్టాంగ ప్రణామం చేసి స్వామి అని చెప్పేసి ఆయనకి మీ బాధ చెప్పుకుంటే సర్వాంతర్యామి అయినటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి తప్పనిసరిగా మీ కోరికను నెరవేరుస్తాడు. ధనలాభం సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఆర్థిక ఇబ్బందులు బాగా పడుతున్నారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను సరైన మార్గం ఏర్పడటం లేదు. బాగా చదువుకున్నప్పటికీ కూడాను సరైన ఉద్యోగం రాక, అలాగే ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను తెలివితేటలకు తగినంత ఆదాయం లేకపోవడం, ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి గృహంలో వారి యొక్క కోరికలు, వారి యొక్క ఆశలు ఆశయాలు సిద్ధించడానికి తప్పనిసరిగా 21 శుక్రవారాలు లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయాలి తమ గృహంలోనే. లక్ష్మీదేవికి పద్మ పుష్పాలు కానీ లేక ఎరుపు రంగు పుష్పాలు కానీ సమర్పిస్తూ సాష్టాంగ ప్రణామం చేయాలి తమ కోరిక నెరవేర్చుకోవడానికి. ఆ విధంగా ఎవరైతే ఆచరిస్తారో లక్ష్మీ కటాక్ష సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంది. గృహంలోని తులసి కోట వద్ద ఆవు నేతితో దీపారాధన చేయాలి సాయం సంధ్యా సమయంలో ప్రతి గృహిణి కూడాను. ఈ విధంగా చేసినట్లయితే ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా గృహబల రీత్యా గృహంలో ఎదుర్కొనేటువంటి ధన సంబంధమైనటువంటి విశేషాంశాలలో గ్రహించవలసినటువంటి విశేషాంశాలుగా గుర్తెరుగుదాం. ధన సంబంధమైనటువంటి కష్టాలు నాటికి పెరుగుతున్నాయనుకోండి, అప్పుడు ఏదైనా సరే మీకు తెలిసినటువంటి ఆలయం దగ్గరికి వెళ్ళి ఒక శుభముహూర్తంలో అరటి మొక్కలను నాటిరండి. ఆలయంలో అరటి మొక్కలు 2 నాటితే చాలండి. ధన సంబంధమైనటువంటి కష్టాల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. మొక్కలలో దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలు ఉన్నాయి. ఆ యొక్క మొక్కల్ని నాటినట్లయితే ఆ ఆలయానికి సంబంధించినటువంటి కంటికి కనిపించని దివ్యశక్తి మీ యొక్క కోరికను నెరవేర్చడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అనేటువంటి విషయం ఇక్కడ మనం గ్రహిద్దాం. ఆ మొక్క ఫలాలు అందించేటప్పుడు ధన సంబంధమైనటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయని కూడా శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
ద్రుపదుడి బతుకు ఎవరి మీద ఆధారపడింది? ద్రోణుడి మీద ఆధారపడింది. అంతకుముందు ఏమన్నాడు? నేను రాజ్యం ఉన్నవాణ్ణి, నువ్వు పేద బ్రాహ్మణుడివి, మన ఇద్దరికీ ఎలా పొసగుతుంది? స్నేహం ఏమిటి? సమాన స్వభావం ఉన్న వాళ్ళైతే స్నేహం, కానీ సమాన స్వభావం లేని వాళ్ళకి, రాజ్యం ఉన్నవాడికి రాజ్యం లేనివాడికి స్నేహం ఏమిటి? పేద బ్రాహ్మణుడివి పో అవతలకన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చానా నీ ప్రాణాల మీదకి వస్తే? ఇప్పుడు స్నేహితుడినా? అప్పుడు కాదా? ఏం మాట్లాడతాడు? మాట్లాడాలా? అప్పుడు తాను మాట్లాడలా, ఇప్పుడు ఈయన మాట్లాడగలడా? ఏ నాణ్యం పుచ్చుకున్నాడో ఆ నాణ్యం ఇచ్చాడు. పేయింగ్ ఇన్ ది సేమ్ కాయిన్ అంటారు కదా, అలా ఖచ్చితంగా ఆనాడు ఎలా అవమానించాడో ఈనాడు అలాగే నిలబెట్టాడు ద్రౌపదుడిని. అమ్మో, ఏమి ద్రోణుడి ప్రజ్ఞా విశేషం అండి మహానుభావుడిది. కాబట్టి ద్రుపద మహారాజులే ఓ స్నేహితుడా అని కదా అనాలి. స్నేహితుడు కనపడితే ఆయన ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆ పేరు పెట్టి ఆయన అధికార పదవిని పెట్టి పిలిస్తే స్నేహం ఏమిటి? చక్కగా సంతోషంగా చూడగానే ఎంతో ఆదరంగా మాట్లాడాలి, పిలవాలి. కానీ ద్రుపద మహారాజులే, ద్రుపద మహారాజు గారా అన్నాడు. ఎందుకని ఆయన ఎలాగో చెప్పలేడు. ఇట్లు కృపణుల ఈ పట్టుబడం వీరికి వలసనే. పాపం ఏమిటో ఇంత దిక్కులేని వాళ్ళే పట్టుబడిపోయి అలా నించున్నామేమిటి? ఇలా తలెత్తి చూడగలడా ద్రోణుడి వంక? చేతులు కట్టుకుని ఇలా తల ఉంచుకుని నిలబడ్డాడు. ఈవిడ అంత దీనంగా పాపం అలా నించున్నారేమిటి? ఆహా, మహారాజ్యమదాంధకారమది వసెనుకో, రాజ్య పరిపాలన చేస్తున్నాను నేను రాజుననేటటువంటి మదాంధకారం పోయిందా మనసులోంచి ఇప్పటికైనా? ఎవరెవరో తెలిసొచ్చిందా? పేద బ్రాహ్మణుడివి అని ఆ రోజున నా మీద అన్ని నిందావాక్యాలు పలికావుగా, నాతో స్నేహం జ్ఞాపకానికి రాలేదుగా, ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చిందా? ఇప్పుడు రాజ్యం కాదు, ద్రుపదుడి బ్రతుకే ద్రోణుడి చేతిలో ఉంది. అదే ధర్మరాజునో నకులున్నో సహదేవుణ్ణో భీముణ్ణో పిలిచి వీడి తల 1000 వ్రక్కలు చేయండి అంటే తల బద్దలైపోతుంది. పో అరణ్యాలకి, నీ రాజ్యాన్ని శిష్యులకి ఇస్తున్నానంటే పోయింది, నీ రాజ్యాన్ని నేను తీసుకుంటున్నానంటే పోయింది. కానీ ఆయన ఈ మాట వరకే అన్నాడు. ఎందుకన్నాడు అంటే, స్నేహము యొక్క విలువ తెలుసుకోలేకపోయావు, స్నేహాన్ని స్వార్థం కోసం వాడుకోవడం మొదలుపెట్టావు. కాబట్టి స్నేహితుడు అని అనిపించుకునేటటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నావు. తప్పు తెలుసుకుని ఉండి ఉంటే, నీలో మార్పు వచ్చి ఉండి ఉంటే, నేను మాత్రం ఎప్పటికీ నీకు స్నేహితుడిగా నిలబడడానికే సిద్ధంగా ఉన్నాను. నేను నీ మీద కక్ష పెట్టుకుని నీ తల ఉత్తరించడానికో రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యడానికో నేను సిద్ధంగా లేను. స్నేహితుడు సంతోషంగా ఉండాలన్నదే నా మనసులో కోరిక. గాడి తప్పిన వాడివి నువ్వేను సుమా అని చెప్పడానికి ఇంకనైనా తెలుగులో ఎంత అందమైన మాట తీసుకొచ్చారో చూడండి. ఇక నుంచైనా మారరా అంటారు. ఇక నుంచైనా అంటే ప్రేమతో అంటున్నాడు. పోన్లే, ఇంతకుముందు ఏదో చేసావు, ఇక నుంచైనా మానుకో, ఆ స్వభావం మార్చుకో, స్నేహంగా ఉండడం నేర్చుకో, మనసులో స్నేహానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో తెలుసుకో. కాబట్టి ఇకనైన మమ్ము నిరుగంగనగునుక్కో, మేమెవరో జ్ఞాపకం ఉంటుందా ఇంకా పైనైనా అంటే ఏమిటి దాని అర్థం? స్నేహితుడురా, తప్పురా, నేను అలా అనకూడదురా అన్న భావన ఇప్పటికైనా గుర్తుంటుందా? అనుచు ఉల్లసంబులాడి ఎగతాళి మాటలాడి, స్నేహితుడేగా అని ఎగతాళి మాటలాడి ద్రుపదు విడిచిపుచ్చి గురుడు. ఆ ద్రుపదుణ్ణి శిక్షించలేదు, విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి నీ రాజ్యాన్ని నువ్వు ఏలుకో, నాకు కావలసింది నీ స్నేహమే అన్నది మనసులో భావన. నువ్వు మారితే స్నేహానికి నిలబడు, మారకపోతే నీ కర్మ. ఇవాళది పొందావు, రేపు ఇంకోటి పొందుతావు అని విడిచిపెట్టే గురుడు విప్రుల అలకయు తృణహుతాశనంబు దీర్ఘమవునే. ఇంత నిజంగా గురుదక్షిణ అని ద్రుపదుణ్ణి తీసుకొచ్చినా ఆ మాటలు కూడా అనేటప్పుడు ఏదో బాధగా అన్నాడు. కానీ స్నేహితుడిని చూశాడు. అరే వీడిలా చేయకుండా ఉంటే అంత బాగుండేదిరా, ఇద్దరం చెయ్యి పట్టుకు నిలబడి ఉంటే, ఇది గురుదక్షిణగా అడగవలసి వచ్చిందే అని రాజ్యం ఎలుకో అని మళ్ళీ ద్రుపదుణ్ణి పంపించేశాడు. కానీ ద్రుపదుడు మాత్రం మారలేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని భావన చేశాడు. ఆయన్ని మనం అస్త్రములతో కొట్టలేం ద్రోణుణ్ణి. బ్రాహ్మణుడు విలువిద్య చేత శిష్యుల్ని తయారు చేసుకున్నాడు. ఆ బ్రాహ్మణ సహాయంతోనే హోమం చేసి ద్రోణుణ్ణి చంపేవాడిని కంటానన్నాడు. కొడుకులతో సమానం శిష్యులు.
కొడుకులతో సమానమైన శిష్యుల చేత నన్ను పట్టించాడు, నా కొడుకు చేత ద్రోణుడి తల తరిగిస్తాడు. అది మామూలుగా కడుపున పుట్టినవాడు సాధించలేడు. ఆయన బ్రాహ్మణుడై కను సాధించాడు. బ్రాహ్మణుడవు పేద బ్రాహ్మణుడవని కను వెక్కిరించాను. ఆ బ్రాహ్మణ సహాయంతోనే ఈ బ్రాహ్మణ వధ జరగడానికి కావలసిన కొడుకుని కంటానన్నాడు. దోషం ద్రౌపదుడిదేమో కానీ ద్రోణుడిది మాత్రం కాదు. ఆయన విశాల హృదయంతోనే నిలబడ్డాడు. ఎక్కడ వరకు పాఠం చెప్పాలో, ఎక్కడ స్నేహితుడు మారాలనుకున్నాడో, మారి బ్రతకాలనుకున్నాడో అక్కడ వరకే ప్రయత్నించాడు తప్ప అది దాటి మాత్రం స్నేహానికి అవమానం జరిగేటట్టుగా ద్రోణాచార్యుల వారు ప్రవర్తించలేదు. వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పాండవులు నిరంతరం ఆ అస్త్ర విద్యాభ్యాసం చేస్తూనే ఉన్నారు. ఆ చేస్తున్నటువంటి సమయంలో అర్జునుడు నిరంతర సాధన చేస్తుండేవాడు. ద్రోణుడు ప్రత్యేకంగా ఆ విలువిద్యాభ్యాసం చేసేటటువంటి తన యొక్క శిష్యులలో కొన్ని లక్షణాలని పరిశీలించాడు. గురి కలిగిన వాడెవరు, గురి తప్పకూడదు. ఒకసారి గురి పెట్టి విడిచిపెట్టాడు అనుకోండి, అది లక్ష్యాన్ని భేదించగలగాలి. అలా గురి పెట్టి కొట్టగలిగిన వాడెవరు, రెండు వేగం ఉన్నవాడెవరు. బాణానికి వేగం ఉండాలి. అసలు రామాయణంలో కిష్కింధకాండ అంతా ఈ వేగం మీదే ఆధారపడింది. సుగ్రీవుడికి భయమంతా ఏమిటంటే వాలి వేగం గురించి. రాముడు నీకు ఎందుకురా, నేను చంపుతాను రా, బెంగ పెట్టుకోకురా అని ఎంత చెప్పనివ్వండి. మా అన్నయ్య 7 తాడి చెట్లు ఊపేస్తాడు, మా అన్నయ్య సంధ్యావందనానికి 4 దిక్కులు తిరుగుతాడు, మా అన్నయ్యదంత వేగం, నీ బాణానికి అంత వేగం ఉంటుందా, ఆయనంత వేగంగా కదిలితే నీ బాణం అంత వేగంగా వెళ్ళి కొడుతుందా అంటే పాపం నమ్మించడానికి బాణప్రయోగం చేయవలసి వచ్చింది రామచంద్రమూర్తి. రాముడి బాణం అంత వేగంగా వెడుతుంది. అసలు నిజంగా చెప్పాలి అంటే రామాయణంలో రాముడి బాణప్రయోగం క్రౌర్యంతో ఉండదు, అంత అందంగా ఉంటుంది. కొంతమంది కొన్ని చేసినప్పుడు చాలా అందంగా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఎందుకని అంటే అదేదో చాలా కష్టపడిపోయి చేస్తున్నట్టు ఉందనుకోండి, అందులో రసజ్ఞత ఉండదు. ఒక నృత్యం చేస్తున్నారనుకోండి, ఆ పాత్రలో లీనమైపోయి హేళగా నృత్యం చేయాలి, అప్పుడే మనకి కూడా సంతోషంగా ఉంటుంది. అది ఎంతో కష్టపడిపోతున్నట్టు ఉందనుకోండి, మనకి చూడడానికి బరువుగా ఉంటుంది. ఓ పాట పాడుతున్నారనుకోండి, అందులో రమించిపోతూ పాడుతున్నారనుకోండి, వినడానికి మనకి సొంపుగా ఉంటుంది. ఓ ప్రవచనం చేస్తున్నారనుకోండి, అందులో లీనమైపోయి మాట్లాడుతున్నారనుకోండి, వినడానికి బాగా అందంగా మనసులో నాటుకుంటుంది. ఎంతో కష్టపడిపోతున్నట్టుగా ఉందనుకోండి, ఈవిడ పాపం అంత బాధపడుతున్నాడు ఆయన, ఎందుకు మనకి పాపం అనిపిస్తుంది. కొట్టడం కూడా అంత పద్ధతిగా కొట్టేవారు. రామచంద్రమూర్తి కొడితే అంత బాగా కొట్టేవాడు బాణాలేసి. అందుకే అసలు నిజంగా చెప్పాలి అంటే రాముడి అందంలో కల్లా అందం ఏమిటో తెలుసా, బాణప్రయోగంలో రాముడు అంత అందంగా ఉంటాడు. లోకంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శూర్పణఖ ఆయన్ని చూసి ఎందుకు మోహించిందంటే, అసలు అక్షయ బాణతూణీరంలోంచి బాణం ఎప్పుడు తీస్తాడు, వింటినారికి ఎప్పుడు సంధిస్తాడు, ఎప్పుడు లాగుతాడు, ఎప్పుడు వదులుతాడు, ఇది కనపడదు. ఆ చెయ్యి ఇప్పుడు పంఖ ఆగిందనుకోండి రెక్కలు తెలుస్తాయి, తిరుగుతోందనుకోండి ఎన్ని రెక్కలంటే, బాణప్రయోగం చేసేటప్పుడు రాముడి చెయ్యి అంతే అలా తిరుగుతుంది. ఎలా తెలుస్తుందంటే బాణప్రయోగం చేస్తున్నాడని అవతల వాళ్ళ తలకాయలు పడిపోవడం బట్టి తెలుస్తుంది. ఆయన చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు, చిరునవ్వు నవ్వుతూ పడతాడు. అసలు ఆ బాణప్రయోగం చేసేటప్పుడు అందం ఏమిటిరా, అందుకు ఊహించింది శూర్పణఖ. అంటే ఒక్కొక్కరి యొక్క విద్యా నైపుణ్యం, ఆ కౌశలం, ఆ వేగం, ఆ గురి అర్జునుడి యందు ఇవి ప్రకాశించాయి. అంటే యుద్ధం వచ్చింది అంటే అంత సంతోషం అర్జునుడికి. ఒక పని చేస్తున్నారంటే అది ఎంతో అందంగా ఉండాలి, ఒక వస్తువు పట్టుకుంటే అందంగా ఉండాలి, ఏది ఎలా పట్టుకోవాలో దాన్ని అంత అందంగా పట్టుకోవాలి. ఒక పూలదండ పట్టుకుంటే ఒక సౌకుమార్యంతో పట్టుకోవాలి, ఒక పువ్వుని పట్టుకుంటే ఒక సౌకుమార్యంతో ముచిక పట్టుకోవాలి, ఒక మారేడు దళాన్ని పూజ చేస్తున్నప్పుడు ఒక సౌకుమార్యం ఉండాలి, మాట్లాడేటప్పుడు ఒక సౌకుమార్యం ఉండాలి, దెబ్బలాడినా సౌకుమార్యం జారిపోకుండా చూసుకోవాలి. అది మనిషి యొక్క సాధనా బలాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ పిడికిలి ఎన్నడూ బాణం జారి కింద పడిపోవడం అన్నది ఉండదు. తీసేటప్పుడు అంత వేగంగా తీస్తున్నారు, అపసవ్యంగా ఏదో అటు అడ్డదిడ్డంగా పెట్టడం, ఆ బాణం ఏదో అంగుళం కిందకే సంధించడం అలా ఉండదు. అంత ఖచ్చితంగా లక్ష్యాన్ని చూస్తూ బాణం తీసి సంధిస్తాడు. ఆ పిడికిలితో పట్టుకునేటటువంటి తనం, ఎంతసేపు యుద్ధం చేసినా
బడలిక కనపడకపోవడం. అదే సంతోషం మనస్సులో ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతుండడం. అది చాలా గొప్ప విద్య అండి. మీరు ఒక పని చేస్తే పని పూర్తి చేసి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఒక సంతోషం ముఖంలో కనపడాలి తప్ప అబ్బా అయిందండి బాబు వాళ్ళకి అన్నట్టు ఉండకూడదు. అలా ఉందనుకోండి ఏదో అర్థం లేని విషయం కింద ఉంటుంది. అది మళ్ళీ మర్నాడు మొదలెట్టే ముందు బాబోయ్ మొదలెడుతున్నాడు నాయనోయ్ అని చెప్పి అవతల వాళ్ళకి కూడా బెంగెట్టుకునేటట్టుంటే ఎలా? అది దిగిపోయేటప్పుడు తెలియాలి. ఒక కార్యక్రమం పూర్తయి దిగిపోతున్నారు అనుకోండి, అంత సంతోషంగా దిగాలి, అంత ఆనందంగా దిగాలి. ఇది మళ్ళీ ఎప్పుడు మొదలెడతాను అన్న ఉత్సాహం కనపడాలి మనసులో. అంతేగాని అమ్మయ్యా అయింది బాబోయ్ అన్నట్టుగా ఉండకూడదు. యుద్ధం చేస్తే అలా చేస్తాట అర్జునుడు. అదే మాటలండి. ఎట్నుంచి ఎన్ని బాణాలు వచ్చి పడిపోతుంటాయో ప్రాణ సంకటం కాదు. అర్జునుడికి క్షాత్రం అటువంటిది. ఆయన ఎంత యుద్ధం చేయనివ్వండి అంత ఉత్సాహంగా, అంత ప్రసన్నంగా, అంత సంతోషంగా ఉంటాట. అర్జునుడికి ఎంత యుద్ధం చేయనివ్వండి అంత ఉత్సాహంగా, అంత ప్రసన్నంగా, అంత సంతోషంగా ఉంటాట. పిల్లవాడు ఇది నేర్చుకోవాలి. భారతం అందుకు వచ్చింది. చదివితే అంత అందంగా చదవాలి. ఏ పుస్తకాలు కావాలో ముందు పుస్తకాల దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ఆలోచించాలి. ఏం చదువుతాను ఇవాళ? ఇది చదువుతున్నప్పుడు బహుశా ఇంకో గ్రంథం ఏది పరిశీలించే అవకాశం ఉంటుంది. ఎంత సమయం ఉంది, ఎంతసేపు చదవచ్చు. ఈ చదువుతున్నప్పుడు ఈ పుస్తకాన్ని పక్కన పెట్టి ఆ పుస్తకం తీయవలసి వస్తే ఈ పుస్తకం ఎంతవరకు చదివానో అక్కడ పెట్టడానికి ఏది ఉంది నా దగ్గర? ఆ సాధనాలు సిద్ధంగా ఉన్నాయా? ఈ దగ్గర పెట్టుకున్నానా? నాకన్నా పవిత్రమైన స్థానంలో పుస్తకాలు పెడుతున్నానా, నేల మీద పెడుతున్నానా? చదువుతున్నంతసేపు దాని మీదే దృష్టి పెట్టి చదువుతూ ఆనందపడిపోతున్నానా లేదా? చదివిన తరువాత పుస్తకాలు మూసేసి ఎక్కడివక్కడ పెట్టేశానా లేదా? మళ్ళీ చదవడానికి ముందు ఎలా కూర్చున్నామో చదవడం అయిపోయాక అలా ఉండాలి. ఎక్కడ పుస్తకాలు అక్కడ పెట్టేయాలి. పెట్టేసి లేచి వెళ్ళిపోతూ మళ్ళీ ఎప్పుడు మొదలెడతానో, ఈ భాగం దగ్గర ఎప్పుడు ప్రారంభం చేసి చదువుతానో అన్న ఉత్సాహంతో వెళ్ళాలి. అంతేగాని పుస్తకం తీయడం బరువు, కూర్చోవడం బరువు, ఆ పుస్తకం పట్టుకోవడం చూస్తే రోత, చదవడం చూస్తే రోత. ఇలా చదువుతుంటాడు 24 గంటలు ఇతర విషయాల మీద ధ్యాస. ఇంక ఏం చదువు? ఆ చదువు చూస్తే అసహ్యం వేస్తుంది. చదవడం చూస్తే ముచ్చటయ్యాలి, పూజ చేయడం చూస్తే ముచ్చటయ్యాలి, వంట చేయడం చూస్తే ముచ్చటయ్యాలి, తినడం చూస్తే ముచ్చటయ్యాలి, ఏది చూసినా ముచ్చటయ్యాలి. అదే పెద్ద ముచ్చట జీవితానికి. అది ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకోవడంలో అర్జునుడు అంత అందంగా తీస్తాట, అంత గొప్పగా యుద్ధం చేస్తాట. అయితే అర్జునుడి యొక్క ఈ విధానాన్ని, అర్జునుడు ప్రవర్తించేటటువంటి సొబగుని చూసి ద్రోణాచార్యుల వారు ఒకరోజు అర్జునుడిని పిలిచాడు. పిలిచి, నాయన నీకు పరమాద్భుతమైనటువంటి ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాను. ఇది పరమశక్తివంతం. ఇది సామాన్యులైనటువంటి వాళ్ళ మీద ప్రయోగించకూడదు. లోకములన్నీ కూడా పాడైపోతాయి. ఎంతో అవసరాన్ని మనసులో విచేక్షణ చేసిన తరువాత మాత్రమే ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నా అంటే ఒక్కొక్క అస్త్రం ఇస్తున్నప్పుడు ఎంతంత ఎదిగిపోతున్నాడో చూడండి. కానీ ఇచ్చేటప్పుడు నేను మాట ఇచ్చాను కాబట్టి ఇచ్చేస్తున్నానంట లేదు. దానికి తగిన అర్హత నిలబెట్టుకుంటున్నాడో లేదో చూసి ఇస్తున్నాడు ప్రతిక్షణం. అది గురువు యొక్క గొప్పతనం. అది గురు శిష్య సంబంధం. అందుకే దీని నగస్తినావరగు దివ్యమునీంద్రుడు తొల్లి ప్రీతితో భూనుత అగ్నివేశుడను భూరి మునీంద్రునకిచ్చే వారలున్ మానుగా నాకు నిచ్చిరి క్రమంబున నేను నీకు నిచ్చితిన్ దీనికి నీవ అర్హుడవు తేజమునన్ కొడు పెద్ద కావునన్ అని పిలిచి ఒకానొకప్పుడు అగస్తి అనబడేటటువంటి ఒక దివ్యమైన మునీంద్రుడు ఈ అస్త్రాన్ని అగ్నివీషుడు అనబడేటటువంటి ఒక మునికిచ్చాడు. ఆయనని నేను సేవించాను. ఆయన నా యందు ప్రీతి పొంది ఈ బ్రహ్మశిరోనామకాస్త్ర మంత్రాన్ని నాకు ఉపదేశం చేశాడు. ఆ అస్త్రం నా దగ్గర ఉంది. ఇవాళ నేను ఈ అస్త్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను. క్రమంబుగా నేను నీకు నిశ్చితిన్ దీనికి నీవ అర్హుడవ. ఇది పొందడానికి నువ్వు అర్హుడివి. ఎందుకు చేతనో తెలుసా? తేజమునంకడు పెద్ద కావునన్. తేజస్సునందు నువ్వు చాలా గొప్పవాడివి కనుక. ఆ తేజస్సు ఎందుకు వచ్చింది? ధర్మము వలన వచ్చింది. ఏ అస్త్రం ఎక్కడ ప్రయోగించాలి, ఎవరి మీద ప్రయోగించాలి, ఎంతవరకు ప్రయోగించాలి, ఉన్నది కదా అని ప్రయోగించడం కాదు. ఎంత శక్తి తనకి ఉందో అంత ధర్మపక్షపాతి అయి ఉండాలి. ఇది ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప
ధర్మాతిక్రమణమునకు నా దగ్గర ఉన్నది కదా అని నేను ఉపయోగించే స్వభావము నాకు కలగకుండుగాక అన్న భావన మనసులో బలంగా నిలబడి ఉండాలి. స్వార్థం కోసం ఉపయోగించేవాడు కానివాడై ఉండాలి. దాని వలన తేజస్సు, ఆ తేజస్సు నీ యందు ప్రస్ఫుటము కనుక నీకు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నాను అని ఉపదేశం చేసి, ఇంత గొప్ప ద్రోణుడు అర్జునుణ్ణి పిలిచి, ఇత పూర్వం ద్రుపదుణ్ణి గురుదక్షిణగా ఇచ్చావు, మిమ్మల్ని అందరినీ అడిగాను, మీరందరూ వెళ్ళారు, నువ్వు ఒక్కడివి కాదు, నీకు భీముడు తోడు, నకుల సహదేవులు తోడు, ధర్మజుడు తోడు, నేను ఉన్నాను, గురుదక్షిణ ఇచ్చావు. కానీ నువ్వు ఒక్కడవే నాకు ఒక గురుదక్షిణ ఇవ్వాలి. ఎందుకని అంటే మిగిలినటువంటి వీరులలో ఎవ్వరికీ లేనటువంటి శక్తిని నీకు కట్టబెడుతున్నాను. నిన్ను నేను ఒక గురుదక్షిణ అడుగుతా, అది నువ్వు నాకు ఇవ్వవలసి ఉంటుంది. ఏ దక్షిణ అడిగారు అంటే, ఆయన నా యుద్ధంబు చేయునప్పుడు నాతో ఎన్నడూ ప్రతియుద్ధంబు చేయుకుండుము, ఇది నాకు గురుదక్షిణ అనినా అర్జునుండు వల్లే అని ఆచార్యునకు నమస్కరించి దాని కొడంబడియే. నేను యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా నాతో ప్రతియుద్ధం చెయ్యకూడదు. అంటే నేను యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు నాతో యుద్ధానికి రాకూడదు. ఇది నువ్వు నాకు ఇవ్వవలసినటువంటి గురుదక్షిణ. అయితే ఇలా అడగచ్చా ద్రోణాచార్యుల వారి శిష్యుణ్ణి? ఇంత విలువిద్య నేర్పాడు కదా, ఇంత విలువిద్య నేర్పిన తరువాత నువ్వు మాత్రం ఎప్పుడూ నాతో యుద్ధానికి రాకూడదు అనేటటువంటి మాట ద్రోణాచార్యుల వారు అడగవచ్చా అంటే, దాని అర్థం సహజంగా ఏమని తోస్తుంది మనకి? ఒకవేళ ద్రోణాచార్యుల వారు అర్జునుడి మీద బాణాలు వేసినప్పటికీ కూడా అర్జునుడు తిరిగి బాణప్రయోగం చెయ్యకూడదు ద్రోణాచార్యుల వారి మీద. అది మొదటి నిబంధన. రెండు, తనంత తానుగా అర్జునుడు ద్రోణుడి మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు. ఇప్పుడు సాధారణంగా లోకంలో యుద్ధం అనేటటువంటిది సంభవిస్తే అది గురువు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యుద్ధం చెయ్యకుండా ఉండడం ఎలా సంభవిస్తుంది? కురుక్షేత్ర యుద్ధమే వచ్చింది, లేదా ఆ ఉత్తర గోగ్రహణం వచ్చింది. అటువంటి సమయాల్లో దుర్యోధనుడి పలుపున ద్రోణాచార్యుల వారు నిలబడి ఉన్నప్పుడు అర్జునుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యకుండా నిగ్రహించుకోవడం అసలు ఎలా సాధ్యం అవుతుంది? పైగా నీవు నాతో యుద్ధం చెయ్యకూడదు అనేటటువంటి మాట యొక్క అర్థం ఎప్పుడూ ద్రోణుడితో అర్జునుడు తలపడకూడదు అన్నదే నిజమైతే, అది గురువుకి శిష్యుడికి కూడా చాలా పెద్ద అపవాదు తీసుకొస్తుంది. అది గురు శిష్య సంబంధానికి ఒక కళంకాన్ని తీసుకొస్తుంది. ఎందుచేత అంటే, ఇంత గొప్ప విద్య నేర్పినటువంటి గురువు శిష్యుడు నేర్చుకున్నటువంటి విద్య వలన భయపడుతున్నాడు అని అర్థమవుతోంది. ఇన్ని అస్త్రాలు నేను అర్జునుడికి ఇచ్చాను, ఇప్పుడు అర్జునుడే ఒకవేళ నాతో యుద్ధానికి వస్తే ఆయన యొక్క విలువిద్యా పాఠవం ముందు నేను నిలబడగలనో నిలబడలేను. అప్పుడు అర్జునుడు నన్ను దునుమాడవచ్చు, ఆయనతో సమానంగా నేను యుద్ధం చెయ్యలేకపోవచ్చు. అందుకే ఇంత స్థితికి అర్జునుడిని తీసుకొచ్చిన తరువాత అసలు అర్జునుడు నాతో యుద్ధం చెయ్యకూడదు అని గురుదక్షిణ పుచ్చుకుంటే ఇక అసలు అర్జునుడు నాతో యుద్ధానికి రాడు అన్న భావన ద్రోణాచార్యుల వారికి ఉందనుకోండి, అది గురు పదవికి కళంకం వచ్చిందా లేదా? అది గురువుగారు అటువంటి మాట అడగనూకూడదు, అర్జునుడు ఇవ్వనూకూడదు. ఎందుకని అంటే, దుర్యోధనుడి పలుపున ద్రోణాచార్యుల వారు నిలబడి యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యడానికి సిద్ధపడకపోతే అధర్మం నెగ్గుతుందా, ధర్మం నెగ్గుతుందా? అధర్మం నెగ్గుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.